దేవునికి స్తోత్రం. మరి అమ్మగారు ప్రభు నన్ను నిద్రించారు. కాస్త మర్చిపోదామన్నా మర్చిపోవడం కష్టమవుతుంది. ఒంటరిగానే ఉంటాను కాబట్టి అస్తమానం గుర్తుకొస్తూ ఉంటారు. ప్రతిరోజు వెళ్ళి ఆమెతో ఒక అరగంట మాట్లాడి ఆమెను చూసి వచ్చేవాడిని. ఇక పాత విషయాలన్నీ కూడా గుర్తు వస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలు మనవళ్ళు దగ్గరుండి ఆ బాధలన్నీ మరిపించారు. కానీ నాకు ఎవరు లేరు. నేను ఒంటరిగానే ఉన్నాను. పలకరించేవారు కూడా లేరు. తిన్నావా, ఎలా ఉన్నావు అన్నవారు లేరు. ఎందుకంటే వారానికి 2 దినాలు డయాలసిస్ అవుతూ ఉంటే మాస్టర్ గారు ఉన్నారు, దగ్గరే ఉంటారు. 4 గంటలు 5 గంటలు ఆయనే చూసుకుంటున్నాను. చలి వస్తుంది, జ్వరం వస్తుంది, వాళ్ళంతా నొప్పి. ఆ 4 గంటలు నరకంలా ఉంటుంది. అది భరించి వెళ్తాను. ఇంటికి వెళ్ళగానే పాపం ఎవరైనా ఉంటే బాగుండేమో అనుకుంటే ఎవరు ఉండరండి. మాస్టర్ గారు వస్తారు, భోజనం పెడతారు. అది నేను నాలాంటి ఇంకా చాలా మంది ఉన్నారు, ఆయనకి చూడడానికి వెళ్ళిపోతాను. ఒంటరిగా రాత్రి పగలు ఉంటాను. ఇలాంటప్పుడే దేవుడు మనకు తోడు లేడా, మన దుర్గం ఆయనే, సమస్తం ఆయనే. కానీ మనసులు కూడా ఉండాలి. మనసుని దయ ఉండాలి, దేవుని దయ కూడా. కానీ ఈరోజు రక్తం పంచుకుని బిడ్డలు దూరం అయిపోయారు. చిన్నప్పటి నుంచి పెద్ద చేసిన పిల్లలు మనవలు పలకరించేవారు లేరు. పేరుకు దేవుని నమ్ముకున్నాం, రక్షణ పొందాం, ప్రభువులో ఉన్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, గొప్పలు చెప్తున్నాం. మరి ప్రేమ ఏదండి? ప్రేమ ఏది? నిజంగా నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలి? సేవ కాదు మెయిన్, పాటలు కాదు మెయిన్, వాక్యం చెప్పడం కాదు మెయిన్, జీవించడం ప్రాముఖ్యం. జీవితం లేకుండా మీకు ఎన్ని చెప్పిన ప్రయోజనం ఏంటి? నేను జీవించాలి, ఆ విషయాలు మీకు చెప్పాలి. నేను జీవించకుండా మీకు చెప్తే అది నిష్ప్రయోజనం అయిపోద్ది. చెప్పండి, ఏమవుద్ది? నిష్ప్రయోజనము. యేసయ్య ఏమైతే చెప్పాడో ఆయన అది చేశాడు. ఏదైతే చేశాడో ఆయన చెప్పాడు. మరి ఆయన నమ్మిన మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం ఏమైతే చెప్తున్నామో అది మనం చేయాలి. ఏదైతే చేస్తున్నామో అదే. ఎందుకంటే అది వాక్యం. నీ మాట అవునంటే, కాదంటే మరి ఇవి లేవు. బంధాలు లేవు, ప్రేమలు లేవు, కలయిక లేదు, ఐక్యత లేదు. కానీ హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అంటాం. మరి దేవుని రాజ్యానికి వెళ్తామా? ప్రశ్న. వెళ్ళగలము దేవుని రాజ్యానికి? ఆలోచించండి. అమ్మగారు ప్రభు నన్ను నిద్రించి దగ్గర నెల దాటిపోయింది, మీ అందరికీ తెలుస్తున్నాం. కాబట్టి రేపు మంగళవారం ఉదయం 10 గంటలకు మెమోరియల్ సర్వీస్ ఉంది. 10 నుంచి 12 వరకు ప్రార్థనలు. దైవజనులు సరోజిని దేవదాస్ గారు, ఒక్క నూకరాజు గారు, మరి చాలా మంది సేవకులు వస్తూ ఉన్నారు. కాబట్టి గమనించి ఆ యొక్క మంగళవారం ఉదయం 9 కల్లా రెడీ అయ్యి, ఎవరు మీరు వంట చేసుకొని పని లేదు, సెలవు పెడతారో ఏం చేస్తారో నాకు తెలియదు. యేసుబాబు ఈశ్వరరావు ఇక్కడ ఆటో పెడితే ఖచ్చితంగా రండి, ఆటోలు కూడా డబ్బులు ఇస్తానని నేను చెప్తున్నాను. ఎవరు మిస్ అయితే నేను ఒప్పుకోను. ఇది మా ఇంటి కార్యం, మన ఇంటి కార్యం. ఎందుకంటే చక్కటి భోజనాలను ఏర్పాటు చేస్తున్నాం. అమ్మగారు చనిపోయినప్పుడు చాలామంది రాలేదు, కానీ ఇప్పుడైనా రండి. కాబట్టి మిమ్మల్ని నమ్ముకుని బతుకుతూ ఇక్కడ ఉంటున్నాను, లేకపోతే నేను కూడా ఇటు వెళ్ళిపోయేవాడిని. కాబట్టి ఇది గమనించి రేపు మంగళవారం ఉదయం 3వ తారీఖున అందరు రావాలని ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మంగళవారం ఉదయం 9 గంటలకల్లా ఈశ్వరరావు, యేసుబాబు మీ ఆటోలు పెట్టండి. డబ్బులు లేవి రావడం నేను ఇస్తా ఆటోలకి. కాబట్టి దయచేసి మీరు బయలుదేరి అందరు వచ్చి ప్రార్థన అయిపోతే భోజనం చేసి తిరిగి రావాలని కోరుతున్నాను.
నా కొరకు ప్రార్థించండి. రేపు నాకు డయాలసిస్ ఉంది, అయినప్పటికీ ఎల్లుండే కార్యక్రమం ఉంది కాబట్టి విషయాన్ని గమనించి మీరందరూ కూడా ఎవరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు రావాలని కోరుతా ఉన్నాను. మరి ఎక్కడో విజయవాడ ప్రాంతం నుంచి ముందే వచ్చారు వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ చూసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి దగ్గరున్న మీరే తొందరగా రావాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.